79వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. దేవుని బిడ్డలారా, చూసారా ఇక్కడేం రాయబడింది? నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. ప్రార్థన చేయని వ్యక్తులు, ప్రార్థన చేయని పురుషులు, ప్రార్థన చేయని స్త్రీలు, ప్రార్థన చేయని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. మనం అనుదినము ఎలా టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోంచేస్తాము, రాత్రివేళ మరలా ఆహారం తింటాము. ఇవన్నీ కంటిన్యూగా ఎవరు మనకు చెప్పరు. లోకములో ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి. తినటం మానేస్తామా? చెప్పండి దేవుని బిడ్డలారా. పని లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏ విధముగానైనా దేవుడు కూడా మంచి దేవుడు కాబట్టి, ఆయన మనకు ఆదిలో అనాదిలోనే వాగ్దానం చేశాడు కాబట్టి ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మరి 3 పూట్ల పరిస్థితులు, కాలాలు, కరువు, క్షామం, ఇరుకు, ఇబ్బంది, గాలి, వాన, తుఫానులు, అలజడి, ఆందోళన, ఇబ్బంది, అప్పులు, రుణములు ఉన్నా నీవు టిఫిన్ చేయకుండా ఉండవు, టిఫిన్ చేస్తావు. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండవు, చేస్తావు. రాత్రి భోజనం చేయకుండా ఉండవు, చేస్తావు. దంపతులు చేస్తారు, పిల్లలు చేస్తారు. ఏ విధము చేతనైనా 3 పూట్ల అది జరిగిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన విషయం, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యములు, కుటుంబములు, బాగా ఆలకించండి. నీ జీవితంలో నీవు ఎప్పుడైతే ప్రార్థన మానివేస్తావో, ప్రార్థన చేయవో, ప్రార్థన తగ్గుముఖం పడుతుందో, ప్రార్థన ఆలోచన మరుగైపోతుందో, అపవాది శోధకుడు మనుషులలో జొరబడి ఏదో ఒక సమస్య పుట్టించి, దేవుని బిడ్డ, ముందు నిన్ను ప్రార్థనకు దూరం చేస్తాడు. ఇది అపవాది ఆలోచన, సాతాను యొక్క ఆలోచన, ఒక దురాలోచన, దుష్టాలోచన. ప్రార్థనకు నీవు దూరం అయితే తరువాత నెమ్మదిగా వాడు లోకములోకి లాగేస్తాడు, పాపములో పడేస్తాడు. ఏదో ఒక లోకములో ఉన్నటువంటి దురభిమానాలు అంటగడతాడు. నిన్ను ఏ విధముగా చెరిపేయాలో ఆ రీతిగా చెరిపేస్తాడు. అందుకని నీ నోరు, నీ పెదవులు, నీ నాలుక నీవు ప్రార్థన తప్పకుండా చేయాలి. ఈ రోజున ఇంట్లో ప్రార్థనలు ఉన్నాయా? వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేస్తున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? రాత్రి వేళ పడకకు ముందు ప్రార్థన చేస్తున్నారా? పగలు ఖాళీ టైం ఉంటే ఏదైనా కాసేపు అలా కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో ప్రార్థన లేకపోతే, ఒంట్లో ప్రార్థన లేకపోతే, ఉదయకాలం ప్రార్థన లేకపోతే, రాత్రివేళ ప్రార్థన లేకపోతే, దేవుని బిడ్డలారా, నిజంగా ఇంట్లోకి దరిద్రత వస్తుంది. అప్పులు, రుణములు, రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు, అసమాధానం, గొడవలు, అల్లర్లు, చీకటి, దురాత్మలు లోపల ప్రవేశిస్తాయి, మనల్ని ఆడుకుంటాయి. కాబట్టి ప్రార్థన మానవద్దు. సంఘ ప్రార్థనలో నీవు ఉండాలి, మందిర ప్రార్థనలో నీవు ఉండాలి, నియామక ప్రార్థనలో నువ్వు ఉండాలి. నీ ఇంట్లో తప్పకుండా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా లోపం నీలో కలిగితే నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం చేస్తావో తెలుసా? వింటున్నారా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఏముందులే ప్రార్థన అనుకుంటే
ఆదమర్చి ఉదయం నిద్రపోతే కొంచెం రోజులు, ఒక వారం, ఒక 10 రోజులు అలా దాన్ని ప్రక్కన పడేస్తే, 1 నెల, 3 నెలలు, 6 నెలలు ప్రక్కన పడేస్తే ఏం చేస్తావో తెలుసా? ప్రార్థన చేయని ప్రతి వారు పాపము చేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. ప్రార్థన చేయని ప్రతి వారు పాపము చేస్తారు. దానికి జవాబు వాక్యములో ఉంది. సమూయేలు ప్రవక్త అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనవుదును అంటాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, నా మట్టుకు నేను, ఆయన దైవజనుడు, ప్రవక్త, హన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసి కనింది. ప్రార్థన ద్వారా పుట్టినటువంటి ప్రవక్త, దైవజనుడు. ఆయన ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనవుదును. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయని నోరు, ప్రార్థన చేయని పెదవులు, ప్రార్థన చేయని హృదయం, ప్రార్థన చేయని మనసు అపవాదికి గృహముగా ఉంటుంది. అపవాది లోపలికి వచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, నోరు మారిపోతుంది, పెదవులు మారిపోతాయి, మనస్సు మారిపోతుంది, హృదయం మారిపోతుంది, కన్నులు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, పాప స్వభావం లోపలికి వస్తుంది. అందుకే పితరులు కానీ, దైవజనులు కానీ, సంఘాలు కానీ, మనకంటే ముందు భక్తి చేసిన వారు చెప్పారు, రాశారు, అనుభవించారు. తుది శ్వాస విడుచు వరకు. హల్లెలూయా. దేవుని మందిరములో మరి ఒక ఆమె సేవ చేసిందంట. ఆమె పేరు అన్నా అనే ఒక ప్రవక్తి. తన పెనిమిటితో తన కన్యత్వము మొదలుకొని 7 సంవత్సరాలు సంసారము చేసి దేవాలయమును విడిచిపెట్టక మిగతా 84 సంవత్సరాలు దేవుని బిడ్డలారా దేవుని మందిరములోనే ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేశాను. చూసారా, పెండ్లయింది. తన కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురము చేసి, పెనిమిడి చనిపోయాడు. మిగతా సంవత్సర కాలమంతా దినములన్నీ దీర్ఘకాలం ఉపవాస ప్రార్థనలతో దేవుని మందిరములో దేవునికి సేవ చేశాను. హల్లెలూయా. ప్రార్థన. చూసారా, ఇక్కడ వాక్యం అంటుంది, ప్రార్థన చేయని రాజ్యముల మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు ప్రార్థన మానివేస్తే, ప్రార్థన చేయకపోతే, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, వేకువజామున ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, మందిర ప్రార్థనలు, వీటన్నిటినీ త్రిప్పి ప్రక్కన పెడితే నీలోనికి పాపం వచ్చి, కుటుంబములోనికి పాపం వచ్చి, దేవుని బిడ్డలరా, ఆ పాపం దేవుని కోపానికి మిమ్ములను గురి చేసి ఆ రీతిగా మీరు చాలా కష్టాలలో, నష్టాలలో, శ్రమలలో, చీకటిలో, అంధకారములో పడే ప్రమాదం ఉంది. అందుకే వాక్యం అంటుంది, ఇప్పుడు మన మీద ఉన్న దేవుని ఉగ్రత చల్లారునట్లు మనము దేవునితో ఒక నిబంధన చేద్దాం. ప్రభువా, ఇక మీదట మేము ప్రార్థన చేస్తాం, నీతో ఉంటాం, పరిశుద్ధంగా జీవిస్తాం, నీ సన్నిధిలో గడుపుతాం, మా కుటుంబంలో వేకువనే లేస్తాం, ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాం, అయ్యా ప్రార్థన మానివేయం, ప్రార్థన చేస్తాం అనే ఒక నిబంధన నీవు దేవునితో చేస్తే దేవుని కోపం ప్రక్కకెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, రుణములు, వ్యాధులు, బాధలు, శోధనలు, ఇవన్నీ నెమ్మదిగా తొలగిపోయే ఒక మార్గము, సూత్రం ఏమిటంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థన మాత్రమే. ఇక వేరే ఏ సూత్రము లేదు. ఇక వేరే మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తే
ఏం జరుగుతుందో తెలుసా? అవి ఇంకా ఎక్కువైపోతాయి. ప్రార్థనను ప్రక్కన పెట్టి ఏదైనా నీవు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఇంకొంచెం నీకు బరువు కలిగిస్తుంది. అది రెండంతల బరువు కలిగిస్తుంది. కాబట్టి ప్రార్థనతోనే నీకు ఆశీర్వాదం, దీవెన, సమాధానం, సమృద్ధి, కీడులో నుండి తప్పించబడి మేలైన జీవితాన్ని చేసే కృప దేవుని దగ్గర నీకు దొరుకుతుంది. హల్లెలూయా.